హాయ్ అండి. ఈరోజు మా మమ్మీ ఇంట్లో చేసిన రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ ఇలా బాండి పెట్టుకొని రవ్వ వేయించుకోవాలి, ఎర్రగా దూరగా వేయించుకొని అందులోనే యాలక్కాయలు చితకట్టుకొని వేశారు. తర్వాత 1 స్పూన్ రవ్వకి 2 గ్లాసెస్ షుగర్ ఇట్లానే వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది. పాకం అది పట్టనవసరం లేదు. సో నెయ్యి స్టవ్ మీద పట్టాము. సో నెయ్యి ఇట్లా కరగట్లేదని చెప్పేసి మళ్ళీ చిన్న గిన్నెలోకి తీసి స్టవ్ మీద పెట్టి మెల్ట్ చేసి ఈ లోపల ఒక చిన్న గ్లాస్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కట్టడానికి అవ్వాలి కదా. సో అందుకని చెప్పేసి యాడ్ చేసి కలుపుతున్నాం అనమాట. ఎందుకంటే బాగా మెల్ట్ అవుతుంది. అండ్ మరోవైపు ఇగో నెయ్యి కూడా వేసేసారు. బాగా ప్రిపేర్ చేస్తున్నారు. బట్ ఏంటంటే బాడీ చాలా వేడిగా ఉంది. చేయి పెడుతున్నా సరే కాలిపోతుంది. మీన్వైల్ కాఫీ తాగుతున్నాం అనమాట. సో మేము అది చేంజ్ చేసాము వేరే బౌల్లోకి. ఎందుకంటే అది టెక్స్చర్ వేడి అండ్ బౌల్ కూడా వేడి కదా అని చెప్పేసి వేరే బౌల్లోకి తీసింది. సో ఇలాగా నాకు అసలు ఉండకట్టడం కూడా రాదు. ట్రై చేశాను కానీ చాలా వేడిగా ఉంది. సో ఉండకట్టడం స్టార్ట్ చేసింది. సో ఇలా ఉండకట్టడం ట్రై చేస్తున్నాను, బట్ ఇంపాసిబుల్. సో మమ్మీ చూడండి ఎంత రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుందో. ఏదైనా సరే అమ్మలేనండి. మనం అమ్మలాగా ఎన్ని వంటలు చేసినా కొన్ని మటుకు అమ్మలు చేసినట్టు మనం చేయలేం, అంతే కదా. సో ఆఖరికి రవ్వ లడ్డు అయిపోయింది. చూసాడు ఎంత బాగుందో, పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో టేస్టీ